శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 989వ నామము వాంఛితార్థప్రదాయిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, వాంఛిత అంటే కోరికలను, అర్థ అంటే వాటి ప్రయోజనములను బట్టి, ప్రదాయిని అంటే ఇచ్చున్నది అని అర్థం. అమ్మవారు తనను నమ్మి ఆరాధించే భక్తులకు వారు కోరే కోరికలకు ఇచ్చే మాత అన్నమాట. అయితే వాటిని అనుగ్రహించే ముందు ఆ తల్లి 2 విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఒకటి, వారు కోరే కోరికలు ధర్మబద్ధమైనవా కావా. వారు కోరే కోరికలు ప్రాపంచికమైనవి కావచ్చు, లేదా ఆధ్యాత్మికపరమైనవి కావచ్చు, కానీ అవి ధర్మబద్ధమై ఉండాలన్నమాట. ఎదుటివారి నాశనాన్ని కోరుకున్నప్పుడు ఆ భక్తుడు ఎంత అమ్మవారి భక్తుడైనప్పటికీ వాళ్ళ కోరికను అమ్మవారు తీర్చదు. ఎందుకంటే అది ధర్మబద్ధమైన కోరిక కాదు కాబట్టి. రెండోది, కోరుకునే కోరిక యొక్క ప్రయోజనం అతనికి జీవితంలో ఎంతవరకు ఉంటుంది అన్న విషయాన్ని కూడా అమ్మవారు చూస్తుంది. తనకు మాలిన కోరికలు ఎప్పటికీ మేలు చేయవు కదా, అటువంటి కోరికలను ఆ తల్లి ఎప్పటికీ ప్రసాదించదు. భక్తుడు ఆ తల్లిని అర్థం పర్థం లేని అసమంజసమైన గొంతమ కోరికలను కాకుండా తన అర్హతను బట్టి, సమర్థతను బట్టి తనకు ప్రాపంచిక జీవితంలో కానీ, ఆధ్యాత్మిక మార్గంలో కానీ ప్రయోజనం కలిగించే కోరికలను కోరుకుంటే ఆ తల్లి ఆ కోరికలను తప్పకుండా తీరుస్తుంది. అంతేకాని నేను ఈ దేశంలో అందరికంటే ధనవంతుడిని అయిపోవాలి అని కోరుకుంటే ఆ తల్లి అతడికి ఆ అర్హత, ఆ ధర్మను ప్రసాదిస్తే దానికి నిలబెట్టుకునే సమర్థత, ఆ ధనం వల్ల జీవితంలో కలిగే ప్రయోజనము అనే విషయాన్ని పరిశీలించి మాత్రమే అనుగ్రహిస్తుంది. కోరుకునే కోరికలను బట్టి భక్తులు 4 రకాలుగా ఉంటారు అని కృష్ణ పరమాత్మ జ్ఞాన విజ్ఞాన యోగంలోని 16వ శ్లోకంలో వివరించారు. అర్జున, నన్ను 4 విధములైన భక్తులు ఆరాధిస్తారు. శుభకార్యాలను ఆచరిస్తూ సుఖ సంపదలు కోరుకునేవారు అర్ధార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురైన వారు ఆర్తులు, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ ప్రాప్తిని పొందువారు జ్ఞానులు. ఈ 4 విధాలైన వారి కోరికలను నేను తీరుస్తాను. ప్రాపంచిక సంపత్తిని కోరేవారు తమకి ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు, కానీ భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు. అందుకే ఆయన్ను ఆశ్రయిస్తారు. కొంతమంది జనులకు ఈ ప్రాపంచిక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు ఈ ప్రపంచం వెంట పడి పరుగులు పెట్టడం కంటే భగవంతుని ఆశ్రయించడం మేలు అని భావించి ఆశ్రయిస్తారు. ఇంకొంతమంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో భగవంతుడిని ఆశ్రయిస్తారు. చివరగా కొందరు జీవులు తాము భగవంతుని అంశములమని, తమ సనాతనమైన శాశ్వతమైన ధర్మము భగవంతుడిని ప్రేమించి సేవించటమే అన్న నిశ్చయానికి వచ్చి అలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ ధర్మబద్ధమైన కోరికలను తన భక్తులకు అనుగ్రహించినది కాబట్టే అమ్మవారిని వాంఛితార్థప్రదాయిని అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఆరోగ్యాన్ని ప్రసాదించమని కొందరు సూర్యనారాయణుని, ధర్మమును మోక్షమును ప్రసాదించమని కొందరు విష్ణు భగవానుని, ధర్మార్థ కామ మోక్షములను ప్రసాదించమని మరికొందరు ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తారు. కానీ పరమేశ్వరి తన భక్తులకు సకల విధములైన వాంఛలను సమకూర్చుంది కాబట్టి అమ్మవారిని వాంఛితార్థప్రదాయిని అనే నామం సార్థకమైంది. అమ్మా, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకెవరూ దిక్కులేరు అని సర్వస్వ శరణాగతి వెళ్ళిన భక్తుల యొక్క ధర్మబద్ధమైన, వారికి ప్రాపంచికంగా ఆధ్యాత్మికంగా ప్రయోజనం కలిగించే అన్ని కోరికలను ఆ తల్లి నెరవేరుస్తుంది. కాబట్టే వాంఛితార్థప్రదాయిని అనే నామంతో కీర్తించారు. ఈ నామంతో అమ్మవారిని మనం గనక పూజించినట్లయితే మన యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నింటినీ అమ్మవారు తీరుస్తుంది. శ్రీమాత్రే నమః.